హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు వైజాగ్ సత్య, బషీర్ మాస్టర్, ఉప్పల్ బాలు, స్వాతి నాయుడు వీళ్ళందరూ కూడా ఉన్నారు. సార్, రీసెంట్గా వైజాగ్ సత్య గారికి ఒక చిన్న ఇష్యూ జరిగింది కదా, దాని గురించి మాట్లాడదాం. సత్య గారు నమస్తే. నమస్తే. ఏమైంది మీ ఇష్యూ? ఏమైంది? ఎంతవరకు వచ్చింది? అంతా క్లియర్ అయిపోయింది. ఇప్పుడు ఏం లేదు, ఎవరు బతుకాలు బతుకుతున్నాం. ఏంటి మీరు అందరూ మరి ఒకసారి అందరూ ఎందుకు కలిసారు మళ్ళీ? ఈయన వచ్చారు, ఆ ఇష్యూ అయింది కదా, అప్పుడు లేరు. ఈయన అనంతపూర్ వెళ్ళారు ఈవెంట్స్కి. సత్య ఏమైంది ఏంటని ఈయన వచ్చారు, మాట్లాడతారు ఆయన. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను బషీర్ మాస్టర్ని. యాక్చువల్గా బషీర్ మాస్టర్, ఉప్పల్ బాలు అని ఒక గ్రూప్ ఉందన్నమాట. ఈ గ్రూప్లో ఎట్లా అంటే పేదవాళ్ళకి ఏదన్నా అంటే మా టీం నుంచి గ్రూప్ నుంచి పేదవాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చిన సపోర్ట్ కానీ లేకపోతే బ్లైండ్స్కి కానీ ఏదైనా ఉన్న సపోర్ట్కి ఈ గ్రూప్ పెట్టామన్నమాట. ఈ గ్రూప్ పెట్టడానికి కారణం ఏంటంటే ఇప్పుడు సోషల్ మీడియాలో కొంచెం పాపులర్ కాగానే ఎవడు పడితే వాడు బ్యాడ్ కామెంట్ పెట్టడం, ఎవడు పడితే వాడు గలీజ్కి వచ్చి నోటికి మాట్లాడటం. ఇప్పుడు ఫేమస్ కావాలంటే అంత అంత అడ్డగోలుగా అయితే కాలేదు. ఫేమస్ అయిన తర్వాత ఫేమస్ మీ మీద ఎవడింట్లో ఏదో డబ్బులు దొబ్బినట్టు, లేకపోతే ఎవరో ఏదో ఆగం చేసి మా బతికేదో మీ బతికి ఏదో వీడియోలు చేసుకొని మంచిగా ఏదో చేసి పాపులర్ అయిన తర్వాత ఎవడు పడితే వాడికి నోటికి వచ్చినట్టు మాట్లాడటం. పెట్టేది లేదు, చూసేది లేదు, ఏం లేదు. ఇష్టమైతే వీడియోలు చూడాలి, లేకపోతే లేదు. అలాగా ఎవరెవరికైతే బాధలు వస్తున్నాయో, బ్యాడ్ కామెంట్లు వస్తున్నాయో వీళ్ళందరి కోసం కలిపి ఒక గ్రూప్ పెట్టినాం. ఆ గ్రూప్ పెట్టిన తర్వాత నేను యాక్చువల్గా ఊళ్ళో లేకుండే సత్యాకి ప్రాబ్లం వచ్చింది. ప్రాబ్లం మీన్స్ తెలుసుగా, ఇద్దరు గొడవ. సత్యాన్ని నేను దాదాపు జూనియర్ ఆర్టిస్ట్గా చూస్తున్నా, దాదాపు ఒక 10 సంవత్సరాలు చూస్తున్నా. ఆయన మనస్తత్వం ఏంది, క్యారెక్టర్ ఏందండి. ఎవరికి ఏ అవకాశం ఉన్నా వాళ్ళు కావాలంటే కంపల్సరీ పిలిచి అవకాశం ఇచ్చే మనస్తత్వం అనమాట. అట్లాంటి వాడికి ప్రాబ్లం వస్తే మాత్రం మా గ్రూప్లో ఎవరైనా, గ్రూప్లో ఒక 40 మెంబర్స్ దాకా ఉన్నాం సోషల్ మీడియా ఫేమస్ అయిన వాళ్ళు. వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా మేము కంపల్సరీ అందరం కలిసి వస్తాం. ఎక్కడికంటే అక్కడికంటే అది మంచిగా చెడా తెలుసుకొని, అది మంచి అయితే మంచి మాట్లాడతాం, చెడైతే చెడు మాట్లాడతాం. కానీ ఇదే అవకాశంగా తీసుకొని ఏలన చేసి మాట్లాడితే మాత్రం బాగుండదు. అది అందుకోసం సత్యాకి మొన్న ఇష్యూ అయినప్పుడు నేను లేను కాబట్టి సత్యాకి సపోర్ట్ చేయడానికి నేను వచ్చా. ఇంకా అలాగే మా గ్రూప్లో ఇంకొక అతను కూడా వచ్చింది, అది కూడా మాట్లాడుతున్నాను. ప్లీజ్ దయచేసి ఎవరైనా లిమిట్స్లో ఉంటే లిమిట్స్, అంతే. లిమిట్స్ తప్పితే వేరే ఉంటుంది అనమాట. అది మీరేం చెప్తారు బాలు గారు? థ్యాంక్ యూ సో మచ్ బషీర్ మాస్టర్ గారు. మా బషీర్ మాస్టర్ గారు నిజంగా మా అందరికీ మాస్టర్ కింద లెక్క. ఇలా నాకు ఈ ప్రాబ్లం వచ్చిందని అప్పుడు ఆ టైంలో లేరు, అనంతపూర్ వెళ్ళిపోయారు, ఈవెంట్స్కి వెళ్ళిపోయారు. సో నాకు ఓదార్చడానికి వచ్చారు, సపోర్ట్ ఇవ్వడానికి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. చెప్పండి బాలు గారు, మీరేం చెప్తారు? గ్రూప్ తరపు నుంచి అయితే ఎవరికి నా బాధ అయినా ఎవరికైనా న్యాయం జరగాలని పోరాటం చేస్తాం. ఎవరిని ఏ మనిషిని తక్కువ అంచనా వేయదు, ఏ మనిషిని ఎప్పుడు చూపించడం. ఒక మనిషిని కొట్టే రైట్స్ ఎవరికి లేవు, ఒక మనిషి అనే రైట్స్ లేవు. ఇప్పుడైతే వైజాగ్ సత్తకు కుర్చీ తాతకు అయిపోయింది. అంటే ఆయన ఎక్కడ తిరుగుతున్నాడో ఏం చేస్తున్నాడో మాకు తెలియదు, వైజాగ్ సత్త ఏం వర్క్ చేస్తున్నాడో ఆయన తెలియదు. ఇప్పటికైతే ఆ ఇష్యూ మొత్తం అయిపోయింది. మా గ్రూప్లో ఇప్పుడు ఒకటి కొత్తగా ఒక చిన్న గొడవ వచ్చింది. ఆ గొడవ గురించి మాట్లాడతాం. అది కూడా మేము ఇప్పుడు మాట్లాడడానికి బయటకు వెళ్తున్నాం అన్నట్లు. ఇప్పటి నుంచి ఏ మనిషికైనా ఒక బ్యాడ్ కామెంట్స్ పెట్టేటప్పుడు కానీ, ఒక మనిషిని చీప్గా చూడడం కానీ, ఇంకో 10 మంది చూసి ఒక మనిషిని చూసి నవ్వుకోవడం కానీ అలా చేస్తే మాత్రం మర్యాద దక్కదు. ఎందుకంటే ఇన్ని దినాలు ఏదో ఫోన్లే మా కోసం ఫేమస్ అవుతున్నాం కదా అని మరీ ఫేమస్ అయినంత మాత్రంలో ఒక మనిషిని తొక్కేయడము, చీప్గా చూడడము చూస్తే ఎవరు ఇప్పటి నుంచి ఊరుకోము. మేము కూడా కుర్చీ మడత పెట్టవలసి వస్తుంది. ఎందుకంటే ఇన్ని దినాలు ఏ ఫోన్లే అనుకున్నాం. ఇప్పుడు మేము అలా తీసుకోదలుచుకోలేము. ఎందుకంటే అవమానాలు భరించలేకపోతున్నాం. మార్కెట్లో చాలామంది అంటున్నారు, ఎందుకు మీరు అలా అంటే మీరు పట్టించుకోరు, మీరు ఏదైనా చెయ్యాలి కదా, బాలు నువ్వు ఇంత మంచోడు, వైజాగ్ సత్య ఇంత మంచోడు, బస్సు మాస్టర్ ఇంత మంచి, ఎందుకు ఇట్లా మీరు లైట్ తీసుకుంటుండ్రు, మీకు శాత కదా మాట్లాడనికన్నారు. కాబట్టి ఇప్పటి నుంచి మా శుద్ధికి ఎవడన్నా వస్తే మామూలు కుడిసి మడత పెట్టింది ఇంక నేను భరించలేను. ఎందుకంటే అవమానాలు తట్టుకోలేకపోతున్నా, చాలా ఇబ్బంది అవుతుందని నేను కోరుకుంటున్నా. సత్య కానీ మా టీంలో ఎవరికి ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా తప్పు మాది ఉంటే మేము ఒప్పుకుంటాము. తప్పు లేనిది మనం ఎవరైనా ఏమంటే మాత్రం మేము సహించలేము, చెప్తున్నా. స్వాతి నాయుడు గారు, మీరేం చెప్తారు ఈ గ్రూప్ గురించి? అదేనండి. అంటే ఇంతకుముందు నేను ఒక్కదాన్నే ఉండేదాన్ని, నాకు ఎవరు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు కాదు. బట్ ఎప్పుడైతే నేను సత్యతోటి ఉంటున్నప్పటి నుంచి దెన్ ఐ ఫీల్ హ్యాపీ. అంటే ఎక్కడికైనా నన్ను తీసుకెళ్తాడు, ఎవరు నెగిటివ్ పాజిటివ్ ఏదైనా మాట్లాడి నాకు సపోర్టివ్గా ఉంటాడు. సో ఈ మధ్య 3-4 మంత్స్ బట్టి ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ. మా ఆయన కూడా అంటున్నాడు, అసలు అక్కడే ఉండిపో, ఇంకా సత్య దగ్గర ఇంటికి ఎందుకు వస్తున్నావు అని. అంతే, ఐ ఫీల్ సో గ్రేట్. ఎందుకంటే షూటింగ్లో ఉన్న వాళ్ళకి తెలుసు అలా షూటింగ్ చేసుకుని ఉంటే అది అలా అని. సో ఈ మధ్య తిని మీద ఒక ఎలిగేషన్ వచ్చింది, అదొక అబద్ధము, ఇట్లా తాత తిని గురించి బ్యాడ్గా అనడం. అప్పుడు మేమందరం సపోర్ట్ ఉన్నాం. నేను తిని దగ్గర నుంచి చూసినా కదా, హీ సో గుడ్ పర్సన్, అట్లా ఏం లేదు. సో ఆ ఇష్యూ అయితే ఇంకా క్లోజ్ అయిపోయింది. ఇంకా ఓకే, ఇంకా తాత ఏదేదో మాట్లాడుకుంటున్నాడు, బట్
కంప్లైంట్ అయితే క్లియర్ ఉంది కదా, మళ్ళీ తాత ఎక్కడ ఏం మాట్లాడితే మళ్ళీ తీసుకెళ్ళి లోపల పెడతారు అని. తిను కూడా ఇంకా ఏం లేదు, మొత్తం బాగానే ఉంది. అయితే అది చెప్పారు కదా గ్రూప్లోనే, మళ్ళీ ఇంకొక పర్సన్కి ఒక ఇష్యూ వచ్చింది, దాని గురించే డిస్కస్ చేస్తున్నారు. మళ్ళీ అది కూడా దాని గురించి కూడా అంటే ఇదేంటంటే అండి ఏం లేదండి, ఒకరికొకరు తోడుగా ఉండడం. సో అట్లా హీ సో గుడ్ పర్సన్, అందరికి దగ్గరుండి మంచిగా చూసుకుంటున్నాడు. థ్యాంక్ యూ స్వాతి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో ఇంకా గొడవ అంతా సద్దు మణిగిపోయింది అనుకుంటున్నాను. ఇప్పుడైతే హ్యాపీగానే ఉన్నాం ప్రస్తుతానికి. అదే నన్ను పరామర్శించడానికి మా బషీర్ మాస్టర్ వచ్చారు, మా గ్రూప్లో వన్ ఆఫ్ ద మెయిన్ మెంబర్ ఆయన. సో ఆయనకి ధన్యవాదాలు.